హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ఆగస్టు 24వ తేదీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆరాధనా మహోత్సవం సందర్భంగా వారి విశేషాలు కొన్ని మననం చేసుకుందాం. జగన్నాటక సూత్రధారి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగంలో కోర్కెలు తీర్చే కల్పతరువు, కలతలు పోగొట్టే మహిమాన్వితుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా నాగులు వెల్లటూరు గ్రామంలో సోంపల్లి పెంచలయ్య నాయుడు పిచ్చమ్మగారులకి ప్రథమ సంతానంగా వెంకయ్యస్వామి వారు జన్మించారు. వీరికి వెంకటాద్రి నాయుడు, చిన్నప్ప నాయుడు అనే ఇద్దరు సోదరులు, మంగమ్మ అనే సోదరి ఉన్నారు. చిన్నతనం నుండి విలక్షణంగా ఉండేవారు వెంకయ్యస్వామి. ఈయన చేష్టలు మాటలు అర్థం కాక పిచ్చి వెంకయ్య అని పిలిచేవారు. అలాంటి వెంకయ్యకు పెంచల కోనలో తిరుగుతున్నప్పుడు ఒక బిలంలో దూరి దారి తెలియక లోపలే ఆకలితో శ్రోతప్పి పడిపోగా ఒక సాధువు ఆయన్ని ఆదరించి కొన్నాళ్ళు తన దగ్గరే ఉంచుకొని నాలుకపై బీజాక్షరాలు లిఖించి జ్ఞానోపదేశం చేసి గుహ బయటకు వెళ్లేలా చేశారట. సాక్షాత్తు కణ్వ మహామునే స్వామివారికి జ్ఞానసిద్ధి కలిగించాడని భక్తుల శిష్యుల విశ్వాసం. ఏమైతేనే అప్పటి నుండి వెంకయ్యస్వామి కఠిన పద్ధతుల్లో సాధన చేసేవారు. క్రమంగా ఆయనలో మహత్తులు చూడసాగారు జనాలు. ఎవరైతే పిచ్చి వెంకయ్య అని పిలిచారో వారే వెంకయ్యస్వామిగా పిలవడం మొదలెట్టారు. అగ్నిని ఆరాధిస్తూ ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రాన్ని ప్రజలకు అందించిన వెంకయ్యస్వామి ప్రజలకు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. ఇవన్నీ మానవుడు తరించడానికి ఉపయోగపడేవే. వెంకయ్యస్వామి చెప్పిన సూక్తులన్నీ ఆణిముత్యాలే. ఆనాడే కాదు, ఈనాడు ఎప్పటికీ ఆచరించదగ్గవి. వాటిలో కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. వెంకయ్యస్వామికి అన్నదానం అంటే విశేష ప్రీతి. గొలగమూడిలో స్వామి సన్నిధికి వచ్చిన భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. బ్రేవుమని తేపేవాడికి కాదయ్యా, ఆకలై కొంగు పట్టేవాడికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలయ్యా అని అనేవారు స్వామి. ఎదుటివారి కష్టమన్నా ఆకలన్నా తన కష్టంగా ఆకలిగా భావించేవారు స్వామి. ఒకసారి బిచ్చగాడు వచ్చి భిక్ష అడిగితే తల్లి గింజలు లేవు పొమ్మందిట. వెంకయ్య బిచ్చగాడితో అరగంట ఆగి వచ్చావంటే పాత్ర నుండి గింజలు తీస్తారు, అప్పుడు వచ్చి పెట్టించుకుపో అని చెప్పి పాత్ర నుండి గింజలు తీసి పెట్టించాట. మనకెప్పుడో ఆకలవుతుందని పాత్రలో దాచుకోవడం పాపం అంటారు స్వామి. చిన్నతనంలో పొలం పని పూర్తయ్యాక ఇంటికి వచ్చేటప్పుడు గడ్డి కోసుకొచ్చి దోవలో ఆకలి కొన్న పశువులకు పెట్టేవాడు. గింజలు నూకలు చీమలకు ఆహారంగా చల్లి అవి తింటుంటే తనలో తనే నవ్వుకుంటూ ఆనందించేవాట. తన వద్ద లేకున్నా భిక్షమెత్తైనా అన్నదానం చేసేవాడు వెంకయ్యస్వామి అని అంటారు. గొలగమూడి, అనికేపల్లి గ్రామాల నుంచి శిష్యులు భిక్షాన్నం తెచ్చేవారట. స్వామివారు ఆ భిక్షాన్నాన్ని ఏవేవో మంత్రాలు ఉచ్చరించిన తర్వాత ఆ అన్నప్రసాదాన్ని అందరికీ పంచేవారట. తాను కొద్దిగా తీసుకునేవారు. అప్పట్లాగే నేటికి ప్రతిరోజు గొలగమూడి గ్రామానికి ఇద్దరు, పక్కనే గల అనికేపల్లికి ఇద్దరు ఉదయం భిక్షకు వెళ్ళి అన్నాన్ని తెస్తారు. ఆ భిక్షాన్నాన్ని అన్నదాన భవనంలో అన్నప్రాశిలో కలిపి వెంకయ్యస్వామికి నివేదించి మహామంగళహారతి సమర్పించిన తర్వాతే భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తారు. అన్నదానం అంటే వెంకయ్యస్వామికి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే, ఏదైనా వస్తువులు దానంగా ఇస్తే ఇంకొంచెం ఇవ్వచ్చు కదా, ఇస్తే బాగుండును కదా అని అనుకుంటారు. అదే అన్నం అయితే కడుపు నిండిపోగానే చాలు అని అంటారు, తృప్తి పడతారు. మానవుల్ని తృప్తిపరచగలిగింది అన్నదానమే కాబట్టి అన్నిటికన్నా అన్నదానమే గొప్పదని స్వామి భావం. ఆ స్వామి సంకల్పించినట్లే ఇప్పటికీ నిత్యాన్నదానం జరుగుతూనే ఉంది. సాధారణ దినాల్లో సుమారు 2000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తే శనివారాల్లోనూ ఉత్సవాలప్పుడు విశేషంగా జనాలు వస్తారు. నిత్యప్రసాద వితరణ కోసం భక్తులు బియ్యాన్ని తమకు తోచిన విధంగా అంటే 1/2 కేజీ నుండి తమ శక్త్యానుసారం సమర్పించుకుంటారు. కూరలు, పప్పులు, బెల్లం, చక్కెర లాంటివి కూడా భక్తులు సమర్పిస్తారు. నా పేరు మీద అన్నం పెట్టిన వాళ్లకు, తెచ్చిన వాళ్లకు వాళ్ళ బాగోగులన్నీ మనం చూడొద్దయ్యా అని అనేవారట స్వామి. ఇక్కడ 14 గతాల నుండి అంటే యుగాల నుండి అన్నపు రాసులుగా పొగలు ఎగిరిపోకుండా వేలు పెట్టిన వాడేడి అని గొలగమూడి క్షేత్రం గొప్పదనాన్ని స్వామి చెప్పేవారట. అన్నదానంలాగే అగ్నిహోత్రం అన్నా వెంకయ్యస్వామికి ప్రీతి. స్వామి ఎక్కడుంటే అక్కడ అగ్నిహోత్రం ఉండాల్సిందే. ఏ ఊరు వెళ్ళినా కొందరు శిష్యులు చుట్టుపక్కల అడవుల్లోనున్న బొంతజముడు పుల్లలు కొట్టి తెచ్చి ఇస్తే స్వామి ఊరు బయట గుండం వేసి దాని ముందు కూర్చుని మంటలు వేసేవారు. ఓం నారాయణ ఆదినారాయణ అని పెద్దగా అరుస్తూ అగ్నిదేవుని నిత్యం ఆరాధించేవారు. ఆయన చేతిలో ఎప్పుడూ నిప్పుతో వెలుగుతుండే కపిలమోకు ఉండేదిట. ఈ అగ్నిగుండాన్నే ధుని అంటారు. అందులో భక్తులు కొబ్బరికాయలు, అగరవత్తులు, సాంబ్రాణి, నవధాన్యాలు, కర్పూరం, పొగాకు, సమిధలు వేస్తారు. దానివల్ల వాళ్ళ పాపాలు కర్మలు నశిస్తాయని వారి విశ్వాసం. ఆ అగ్నిగుండాల్లో సేకరించినవి విభూది భక్తులకు ప్రసాదించబడుతుంది.
కొందరు భక్తులకి ధునిజ్వాలల్లో వెంకటస్వామి వారి దర్శనం ఇచ్చేవారు. అందువల్లే ధునికి ప్రదక్షిణలు చేస్తే స్వామికి చేసినట్టే అని చాలామంది ధుని చుట్టూ 3, 9, 11 లేక 108 ప్రదక్షిణలు చేస్తారు. స్వామి తాను వెలిగించిన ధునిలోని విభూతిని కొందరు భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. అది నోట్లో వేసుకుంటే బాధలు పోయి ఆరోగ్యం కలుగుతుంది. స్వామిని స్మరిస్తూ శరీరంలో బాధలుండే ఆ భాగాలకు కొద్దిగా పూసి నొజు పెట్టుకుంటే అవన్నీ మాయమైనట్టు పోయేవి. రైతులు పొలాల్లో ఎరువుల్లో స్వామివారి విభూతి కలిపి జల్లితే చీడపీడలు రావని, పంటలు బాగా పండుతాయని అనేవారు. మూగజీవాలకు అస్వస్థత చేసినప్పుడు నీళ్లలో విభూతి కల్పిస్తే వాడికి బాగైందని చెప్పారు కొందరు. గ్రామాల్లో అంటురోగాలు ప్రబలినప్పుడు, ఏవైనా బాధలు ఉన్నప్పుడు విభూతి పొలిమేరల్లో గ్రామం మధ్యన జల్లేవారట. దాంతో అవి తొలగిపోయేవని అక్కడ వాళ్ళు చెప్తారు. తిరుపతిలో యజ్ఞం జరుగుతోంది స్వామి అని శిష్యులంటే, అయ్యా అక్కడ 40 రోజుల యజ్ఞ ఫలితం ఇక్కడ 4 గంటల్లో వస్తుండ్లయ్యా, ఇక్కడ జరిగేది కోటిలింగాల పూజ కదయ్యా అని అన్నారట స్వామి. వెంకయ్యస్వామి తను నమ్మిన వారిని ఎప్పుడూ నిరాశపరచలేదు. 1000 గొర్రెల్లో మన గొర్రె ఎక్కడున్నా పట్టి తెచ్చుకుంటాం కదయ్యా అని అనేవారు స్వామి. నమ్మిన వారికి నమ్మినంతగా స్వామి తన భక్తులను ఆదుకుంటారు. విశాఖవాసి శ్రీ ప్రకాశం గారు స్కూటర్ మించి పడిపోయినప్పుడు మోచిప్ప చిట్లింది. బ్రాస్ సపోర్టుగా వేసుకుని నడవాలని డాక్టర్లు చెప్పారు. అంతకుముందే వెంకయ్యస్వామి గురించి విన్నారు వారు. గొలగమూడి వెళ్ళి స్వామిని దర్శించుకొని భిక్షలో పాల్గొని వచ్చారు. సాయంకాలానికి మామూలుగా సపోర్ట్ లేకుండా నడిచారు. ఆయన గుర్తించలేదు బ్రాస్ వేసుకోలేదని. అంతా స్వామి మహిమని అప్పటి నుండి స్వామికి సంబంధించిన విషయాలు చదవడం, వినడం, ఓం నారాయణ ఆదినారాయణ నామజపం చేస్తున్నారు. అలాగే వారి మేనగోడలకి వీసా ప్రాబ్లం వస్తే ఈయన ఓం నారాయణ ఆదినారాయణ మంత్రం జపించమని చెప్పారు. ఆ సమస్య నుండి సులభంగా బయటపడిందామ. ఇలాంటివి ఎన్నో మహిమలు స్వామి శిష్యులు, భక్తులు అనుభవంలోకి వచ్చినవి చెప్పినప్పుడు గట్టి నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఏ పని అనుకుంటే అది అయ్యేదే కదయ్యా అన్న స్వామి వాక్కు గుర్తురాక తప్పదు. తాను ఎల్లప్పుడూ ధుని రూపంలో ఉంటానని స్వామి ఎందరికో దివ్య దర్శనాన్ని ఇచ్చారు. 1982లో ఆగస్టు 24వ తేదీ స్వామివారు మహాసమాధి చెందారు. ఆ తేదీని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు భగవాన్ వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా వివిధ వాహన సేవలు, భక్త బృందాల చేత భజనలు, నాటకాలు, హరికథలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజైన ఆగస్టు 24వ తేదీ రథోత్సవం, తెప్పోత్సవం జరుపుతారు. గొలగమూడిలోనే కాకుండా స్వామి ఆలయాలున్న ఇతర ప్రాంతాల్లో కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలను అని చెప్పిన భగవాన్ వెంకయ్యస్వామి పండిత పామరజనుల సమస్యలు తీర్చి భగవంతుడయ్యాడు. అనంతమైన స్వామిలీలలు వర్ణించ సాధ్యం కాదు. ఏవో కొన్ని మాత్రమే ప్రస్తావించుకోగలగడం కేవలం స్వామి అనుగ్రహం మాత్రమే. ఓం నారాయణ ఆదినారాయణ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.